అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ టిన్ ఫ్లేమ్స్ ఎనర్జీ. సో ఈరోజు మనం మీ మైండ్లో మీ మనసులో ఉన్న పర్సన్ యొక్క ఫీలింగ్స్ థాట్స్ ఎలా ఉన్నాయో చెక్ చేద్దాం. మీ ఎనర్జీస్ తోటి కనెక్ట్ అయిన మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చెక్ చేద్దాం. యూనివర్స్, షో మీ ద పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఫర్ మై కలెక్టివ్స్. యూనివర్స్, కలెక్టివ్స్ యొక్క పర్సన్ ఫీలింగ్స్, థాట్స్ ఎలా ఉన్నాయి ప్లీజ్ యూనివర్స్ గైడ్ చేయండి. 5 of Swords, the Star, okay, 4 of Wands, 10 of Wands, 8 of Pentacles, Death card. Bottom of the deck, 5 of Pentacles. డెఫినెట్గా ఇప్పుడు తను 5 of Pentacles తోటి చాలా లోన్లీగానే ఫీల్ అవుతున్నాడు. అంటే తనను తాను కోల్పోయాడు. ఎందుకంటే మీరు ఈ కనెక్షన్ నుంచి, ఈ పర్సన్ నుంచి రన్ అవే చేస్తున్నారు. ఎందుకు మీరు రన్ అవే చేస్తున్నారంటే గతంలో మీకు 5 of Swords తోటి ఇవ్వలేదు, మీకు రెస్పెక్ట్ ఇవ్వలేదు. అదర్ పీపుల్స్కి లేదంటే మెటీరియలిస్టిక్ లైఫ్కి వేరే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి మీకు రెస్పెక్ట్ ఇవ్వలేదు. మిమ్మల్ని చాలా చాలా హర్ట్ చేశారు. అంటే చాలా చులకనగా కూడా మాట్లాడారు, చూశారు. అంటే వాల్యూ లేదు మీకు తన దృష్టిలో. అంటే గతంలో చేశాడు ఇదంతా కూడా. అంటే కొంతమంది కొంతమందితో రూడ్గా బిహేవ్ చేసి ఉండొచ్చు, మాట్లాడి ఉండొచ్చు. లేదు అంటే మీరు ఎన్నిసార్లు వెళ్తున్నా సరే ఏం మాత్రం మీకు వాల్యూ ఇవ్వకపోవడమే కాకుండా ఇంకా చాలా తక్కువ చేసి మీరు నాకు అవసరమే లేదు పో ఇంకా అన్నట్టుగా, నువ్వు నాకు అవసరం ఉన్నా లేకున్నా నాకు ఏం ఫరక్ పడదు అన్నట్టుగా చాలా దారుణంగా మిమ్మల్ని అయితే హర్ట్ చేశాడు 5 of Swords తోటి. చాలా ఈగోయిస్టిక్గా, చాలా చాలా ఈగోయిస్టిక్గా. 5 of Swords అంటే చాలా ఈగోని చూపిస్తుంది అది. అంటే నేనే కరెక్ట్, నాది ఎవరు ఏమీ అవసరం, ఎవరు చెప్పాల్సింది ఏమీ లేదు, నేను కరెక్ట్గానే చేస్తున్నా అంతా, నేను చేసేదంతా కూడా కరెక్టే, అవతల పర్సన్ హర్ట్ అవుతుంది అని కూడా తనకు ఇంకా మైండ్లో ఉండదు. నేను చేసిందే కరెక్ట్, నేను ఇది కరెక్టే చేస్తున్నా, నేనే నాకు ఇది అవును, ఇప్పుడు నాకు ఇది మెటీరియలిస్టిక్ లైఫ్ అవసరం, నాకు సొసైటీ ఉంది, నాకు ఇదంతా అవసరం లేదు, పడుతున్న వాళ్ళు పడదని నేనైతే వాల్యూ ఇవ్వను తనకి. అంటే ఒక టైప్ ఆఫ్ ఈగోయిస్టిక్ అనమాట. అవతల పర్సన్ నన్ను లవ్ చేస్తుంది, తన ఎమోషన్స్ నేను హర్ట్ చేస్తున్నా, తన మనసు నేను హర్ట్ చేస్తున్నా అన్నది వీళ్ళకి ఇక్కడ లేదు. ఈగో ఉన్న వాళ్ళకి చూడండి ఎప్పుడైనా ఇట్లా ఉండదు. అవతల పర్సన్ని హర్ట్ చేస్తున్నా అన్నది ఆ ఫీలింగే రాదు. ఆ కైండ్ ఆఫ్ ఎనర్జీలో ఉన్నాడు ఫాస్ట్లో. ఇప్పుడు మీరేం చేశారు, దానికి రన్ అవే చేశారు. మీరు ఇంకా అలసిపోయి రన్ అవే చేశారు ఈ కనెక్షన్ నుంచి. 5 of Pentacles రన్ అవే చేశారు. ఇప్పుడు మీ దిక్కు చూస్తున్నాడు. ఇట్లా ఒంటరి అయిపోయింది, ఎనర్జీ అందట్లేదు కదా, ఇప్పుడు ఒంటరి అయిపోయిన ఫీలింగ్లో ఉన్నాడు తను. ఏం జరుగుతుంది? ఫైనాన్షియల్గా కూడా చాలా లాస్లో ఉన్నారు ఇప్పుడు మీ పర్సన్. చాలా చాలా నడుస్తున్నాయి ఫైనాన్షియల్గా ట్రబుల్స్ కూడా. ఏం చేయాలి నేను ఇప్పుడు, ఎటు పోవాలి, నేను సడన్గా ఒంటరిలో అన్న ఫీలింగ్లో ఉన్నాడు అనమాట. చాలా చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాడు మీ పర్సన్ 5 of Pentacles తోటి. అండ్ మానసికంగా కూడా అట్ ద సేమ్ టైం ఫిజికల్గా మెటీరియలిస్టిక్ లైఫ్ వైజ్గా కూడా చాలా స్ట్రగుల్ అవుతున్నాడు. ఎంత స్టార్ కార్డ్ తోటి ఈ 10 of Wands అంటే ఈ బడన్, మీరు ఏదైతే రన్ అవే చేశారో ఆ బడను ఫాస్ట్లో చేసిన 5 of Swords తోటి గతంలో చేసిన ఈ రెస్పెక్ట్ ఇవ్వకుండా మిమ్మల్ని ఏమాత్రం చులకనగా చూసి మాట్లాడిన విధానం ఏదైతే ఉందో అది ఇప్పుడు తనని హర్ట్ చేస్తుంది. బడన్ అది మోస్తున్నాడు, మనసులో ఉంది. ఆ బడన్ మోస్తూ ఇంకెక్కువైపోతుంది 10 of Wands తోటి. అంటే తన మనసుకు మించిన దాన్ని ఇంకా మోస్తున్నాడు. దాన్ని తన బయటికి రిలీజ్ చేయాలి, కానీ తన వల్ల అయితలేదు. చేయాలని అనుకుంటున్నాడు, ఒక కంప్లీషన్ వస్తుంది, ఇది బయటికి రిలీజ్ చేస్తే తన దగ్గర పోయి ఒక క్లారిటీ ఇస్తే నాకు అంతా వస్తుంది తెలుసు తనకి. అయినా కూడా ఈ 10 of Wands తోటి ఆ బరువుని మైండ్లో పెట్టుకొని, మనసులో పెట్టుకొని మోస్తూనే ఉన్నాడు. అండ్ తనకు ఉంది కనెక్షన్, అయితే నాకు వద్దు అనేది కాదు, కనెక్షన్ మీద మైండ్లో ఉన్నారు. 4 of Wands తోటి తనకు మీకు ఉదయం హార్మోనీ కావాలని ఉంది, ఒక సెలబ్రేషన్ చేసుకోవాలని ఉంది, చాలా హ్యాపీగా మీరు కలిసి చాలా చాలా హ్యాపీగా సరదాగా ట్రిప్కి వెళ్ళడం అనో, లేదంటే చాలా కొంచెం వాల్యుబుల్ టైం స్పెండ్ చేయాలనో, కుదిరితే ప్రేమని ఈ కనెక్షన్ని చాలా మ్యారేజ్ దాకా తీసుకొని వెళ్ళాలనో, ఎలాగైనా ఈ కనెక్షన్ని నేను కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలనో, చాలా హార్మోనీస్గా ఉండాలి, లైఫ్లో ఒక బ్యాలెన్స్ కావాలి, నాకు సెలబ్రేషన్ మూడ్గా ఉండాలి నేను అన్ని, తనకి అన్నీ ఉంది. 4 of Wands తోటి చాలా మనసు అనేది ఆరాట పడుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం 8 of Pentacles తోటి ఈ కనెక్షన్కి నేనేం చేయాలి, నేను ఎంత పోరాడాలి దీనికోసం, నన్ను నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాను, నన్ను నేను ఇంకా
ఆ స్కిల్స్ని నేను ఇంకా ఇంకా మెరుగుపరుచుకుంటాను. ఎట్లా మాట్లాడాలి, ఎట్లా డీల్ చేయాలి, ఏదైనా సమస్య వస్తే ఈ కనెక్షన్లో నేను ముందుకెళ్ళడానికి నన్ను నేను ఎట్లా మార్చుకోవాలి, ఎంతవరకు నేను పోవడానికైనా నేను ఇప్పుడు రెడీగా ఉండాలి అంటే ఫస్ట్ తనకు అది ఉండాలి కదా, ఆ స్కిల్స్ ఉండాలి, ఆ టాలెంట్ ఉండాలి. అంటే ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేసేంత కావాలి తనకు. ఆ స్కిల్స్ని తనను తాను ఇంప్రూవ్ చేసుకోవడానికే ట్రై చేస్తున్నాడు. అండ్ ఇక్కడ మనకు డెత్ కార్డ్ వచ్చింది. ఇట్స్ మేజర్ ఆర్కాన్. ఇన్నర్ కాలింగ్ అయితే వస్తుంది తనకి, ఏదో ట్రాన్స్ఫర్మేషన్ అయితే అవుతుంది. అంటే ఇది డెత్ అనేది కొంతమందికి ఫిజికల్గా కూడా కొంతమంది మనిషిని లాస్ అవుతారు. లేదు అని అంటే వాళ్ళలో ఉన్న ఆ ఈగో అనేది లాస్ అవుతారనమాట. అంటే ఆ డెత్ అనేది ఒకరికి కొంతమందికి లోపల ఉన్నవని అహమ్మ కూడా డెత్ అవుతుంది అనమాట. అది కూడా చూపిస్తుంది. కొంతమందికి ఈగోని డెత్ అవుతుంది కొంతమందికి. దీంట్లో ఆ డెత్ అయినప్పుడు ఏమైతుంది చెప్పనా, ఈగో అన్నది ఉన్నంతకాలం మనం ఏం చేసినామో ఏం చేస్తున్నాం అన్నది మనకు కళ్ళకు కనిపించనియదు. ఇంకా ఈగో ఎప్పుడైతే డెత్ అవుతుందో అప్పుడు ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పుడైతే వస్తుందో, ఈగో అనేది ఇక్కడ ఎవరికైతే కొంతమందికి అయితే చాలా ట్రాన్స్ఫర్మేషన్ అయితే వస్తుంది, చాలా డీప్గా పోతుంది, కనెక్షన్ చాలా డీప్గా ఉంది. ఇది నార్మల్ కనెక్షన్ కాదు, నేను నార్మల్ది కాదు, ఇది నేను అనుకున్నంత ఈజీ కాదు, ఇది తను నాకు కనెక్షన్ చాలా డీప్గానే ఉంది. యూనివర్స్ నుంచి కాలింగ్ అనమాట. ఆ డెత్ అని అంటే ఎప్పుడైతే మనకు ఏదైనా ఒక అహం, మనలో ఉన్న అహం అనేది ఎప్పుడైతే పోతుందో అప్పుడు మనకు కళ్ళు స్పష్టంగా కనపడతాయి. ఏం చేసినాం మనం గతంలో, ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలనేది ఆలోచన వస్తుంది. ఇక్కడ ఈగో అనేది డెత్ అయింది కాబట్టి గతంలో నేను 5 ఆఫ్ స్వార్డ్స్ తోటి నేను పెట్టిన ఈ రెస్పెక్ట్ ఇవ్వకుండా ఏదైతే చులకనగా చూశానో ఆ మాటల్ని, దానికి మీరు వెళ్ళారు 5 ఆఫ్ పెంటికల్స్ తోటి. ఇప్పుడు తనకు అది బడన్ అవుతుంది. ఇదంతా కూడా బడన్ అయ్యి మొయ్యలేక ఎలాగైనా సరే దీని నుంచి నేను బయటికి రావాలి, నాకు దానికోసం నన్ను నేను మెరుగుపరుచుకుంటా, దానికోసం నన్ను నేను ఇంకా ఏం కావాలో, ఎట్లా మాట్లాడాలి, ఎట్లా డీల్ చేయాలి, ఎవరు ఎదురొచ్చినా సరే, సొసైటీ కానీ, ఇంకా వాళ్ళు కానీ, పేరెంట్స్ కానీ, థర్డ్ పార్టీ ఉంటే థర్డ్ పార్టీ కానీ, ఎవరినైనా సరే నేను ఎట్లా డీల్ చేయాలి, నన్ను నేను ఇంకెట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి అని ఆలోచన చేస్తున్నాడు. ఆ స్కిల్స్ని కానీ అది ఎట్లా పోతే ముందుకు ఈ కనెక్షన్ ఇంప్రూవ్ అవుతుంది అనేది ఆలోచిస్తున్నాడు. నన్ను నేను ఈ కనెక్షన్ కోసం ఎంతకైనా పోరాడడానికి నేను రెడీగా ఉండాలి, ఆ థాట్స్ నడుస్తున్నాయి తన లోపల. అండ్ ద స్టార్ కార్డ్ తోటి మేనిఫెస్టేషన్ ఉంది. చాలా ఓపికగానే బ్యాలెన్సింగ్గానే ఉంటూ నేను పోవాలి ముందుకు. దీంట్లో మేనిఫెస్టేషన్ చేస్తున్నాడు సైలెంట్గా. తను రావాలి, నాతోటి ఉండాలి, మేమిద్దరం కలిసి ఉండాలి, చాలా చాలా హ్యాపీగా ఉండాలి మేమిద్దరము అని తను స్టార్ కార్డ్ తోటి ఇట్స్ వెరీ పాజిటివ్ కార్డ్. చాలా పాజిటివ్గానే ఉన్నాడు మీ సైడు రావాలి అని, మీ సైడ్ ఒక యాక్షన్ కానీ తీసుకోవాలని, వెళ్ళిన ఒక బ్యాలెన్స్ తీసుకొని ఉండాలని, దీనికి కట్టుబడి ఉండాలని తనకు మైండ్లో ఉంది. ఇట్స్ మీ గురించి కానీ కనెక్షన్ గురించి అయితే నెగిటివిటీ అయితే ఇక్కడ లేదు. గతంలో చేసిన దానికే తను చాలా బాగా ఇప్పుడు బాధపడుతున్నాడు. అండ్ తనకు ఇన్నర్ కాలింగ్ అనేది డెత్ అనేది అంటే చాలా ఇన్నర్ వైజ్గా పోతుంది అనమాట తనకి. అంటే ఏదో తనకి సంథింగ్ జరిగింది, ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయ్యింది, దానివల్లనే ఈ రియలైజేషన్ అంతా వస్తుంది. మీరు వెళ్ళిపోవడము, ఆ వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు వెళ్ళిపోయింది అనేది దాని గురించి నేను గతంలో చేసిన దానికి ఇదంతా జరిగింది. ఇప్పుడు ఇవన్నీ కూడా అయిపోయి ఈ బడన్ నేను మొయ్యలేకపోతున్నా, ఎలాగైనా సరే దీని నుంచి నేను బయటపడి నాకు ఒక హార్మోనియస్ యూనియన్ కావాలి, నాకు ప్రశాంతత కావాలి, తనతోటి ఒక లైఫ్, పిల్లలు అని ఇంత చాలా చాలా హ్యాపీగా ఉండాలని కలలు కంటున్నాడు. అట్ ద సేమ్ టైం మేనిఫెస్టేషన్ కూడా చేస్తున్నాడు. యూనివర్స్ని అడుగుతున్నాడు, నేను ఈ కనెక్షన్ కోసం ఎలాగైనా కష్టపడాలి, ఆ కష్టపడడానికి నేనేం చేయాలన్నా దానికి నేను రెడీగా ఉండాలి, నన్ను నేను అంతవరకు నేను ఆ డెవలప్మెంట్ చేసుకోవాలని చాలా చాలా ట్రై చేస్తున్నాడు మీ పర్సన్. అండ్ ద స్టార్ కార్డ్ తోటి మీరు తనకు ఒక ఎమోషనల్గా హీలింగ్ ఇస్తారు. మీరు మీ ఎనర్జీస్ తోటి ఉన్నా, మీతోని కొంచెం ఏదన్నా మీ ఎనర్జీస్ తన వైపు వచ్చినా, మీరు తనతో మాట్లాడినా కాసేపు టైం అయినా సరే ఒక ఎమోషనల్గా హీలింగ్ దొరుకుతుంది తనకు. చాలా చాలా బ్యాలెన్స్ అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. అందుకనే సైలెంట్గా ఆయన మేనిఫెస్టేషన్ చేస్తున్నాడు. ఇట్లా ఉండైనా సరే నేను ఏది ఇట్లా ఇన్ని జరుగుతున్న మైండ్లో మేనిఫెస్టేషన్ చేస్తాను, నా పర్సన్ నేను కలిసి ఉండాలని. అంటే పాజిటివ్ వేలోనే నేను నా పర్సన్ చాలా హ్యాపీగా ఉండాలని, ఇద్దరం చాలా హ్యాపీగా ఉండి పెళ్లి చేసుకొని పిల్లలతోటి చాలా హ్యాపీ లైఫ్ని మేము ఇద్దరం చూడాలని సైలెంట్గా మేనిఫెస్టేషన్ చేస్తున్నాడు ద స్టార్ కార్డ్ తోటి మీ పర్సన్. యూనివర్స్ చెప్పండి కలెక్టివ్స్ యొక్క పర్సన్ వారి గురించి, కలెక్టివ్స్ గురించి ఆ పర్సన్ ఏం ఆలోచిస్తున్నాడు, ఏం అనుకుంటున్నాడు, వాళ్ళ మనసులో ఏం నడుస్తుంది, వాళ్ళ మైండ్లో ఏం నడుస్తుంది, వాళ్ళ మనసులో ఏముంది. ప్లీజ్ యూనివర్స్ గైడ్ చేయండి. ప్లీజ్ యూనివర్స్. Eight of Wands. Bottom of the deck, 9 of Pentacles. నైన్ ఆఫ్ పెంటికల్స్ తోటి మీరు ఈ కనెక్షన్ నుంచి అంటే కొంచెం దూరం వెళ్ళారు. అంటే
కంప్లీట్గా డోర్స్ క్లోజ్ చేయడం కాదు, వేరే వాళ్ళని నేను మేనిఫెస్టేషన్ చేస్తా, వేరే సైడ్ నేను వెళ్తా అనేది కాదు. జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. మీ కనెక్షన్లో సరే ఎప్పుడన్నా రాని నాది నేను చూసుకుంటా, నా కెరియర్ మీద నేను గ్రోత్ పెడతా, లేదంటే నా బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకుంటా, నాకు ఏమైనా ఇంకా కిడ్స్ ఉన్నారనుకో వాళ్ళతో నేను టైం స్పెండ్ చేస్తూ నా లైఫ్ని నా దాంట్లో నేను ముందుకు పోతా, నాది నేను చూసుకుంటా, నాకున్న దాంట్లో నేను వెళ్తా. నా పర్సన్ ఎప్పుడైనా రాని, ఎప్పుడైనా ఉండని, ఈ కనెక్షన్ ఎట్లనైనా ఉండని, వచ్చే రోజు వస్తాడు ఆ టైం వచ్చినప్పుడు అన్నది చాలా కూల్గా కామ్గా మీరు మీ పని మీరు చేసుకుంటూ వెళ్తున్నారు. దట్స్ వై తనకి ఇంకా బాధనిస్తుంది. ఈ 5 ఆఫ్ స్వార్డ్స్ కానీ ఈ బడన్ అనేది ఇంకా ఇంకా ఎక్కువైపోతుంది. ఎందుకని అంటే మీ అలసిపోయి ఎప్పుడైతే మీరు రన్ అవే చేశారో, ఈ కనెక్షన్ నుంచి దూరం జరిగారో, మిమ్మల్ని మీరు చూజ్ చేసుకుంటున్నారు, చాలా కామ్గా ఉన్నారు. ఇప్పుడు సైలెంట్ మోడ్లో ఉండి మీ పని మీరు చూసుకుంటున్నారు. ఆ సైలెంట్ ట్రీట్మెంట్ అనేది బడన్ అవుతుంది తనకి. ఆ బడన్ మొయ్యలేకనే ఎలాగైనా సరే దీని నుంచి రావాలి. ఇట్స్ 8 ఆఫ్ వాండ్స్ అని అంటే కమ్యూనికేషన్ అయితే ఫాస్ట్ కమ్యూనికేషన్ అయితే వస్తుంది. ఈ మధ్య చాలా వస్తుంది కమ్యూనికేషన్ అయితే తీసుకోవాలనే ఉంది తన మైండ్లో. వీటన్నిటికీ నేను పుల్ స్టాప్ పెట్టాలి. కమ్యూనికేషన్ తోటి, ఒక చిన్న క్లారిటీ అయినా తనకి ఇవ్వాలి. డే బై డే ఈ కనెక్షన్ని ముందుకు నేను తీసుకొని పోవాలి. ఒక్కసారిగా కాకుండా కదా కనీసం రోజంతా నేను ముందుకు వెళ్ళాలి ఈ కనెక్షన్లో. దీనికోసం నేను ఎంత దూరమైనా, ఎంత కష్టపడడానికైనా నన్ను నేను సిద్ధం చేసుకోవాలి. నాకు ఒక హార్మోనియస్ యూనియన్ కావాలి, చాలా ప్రశాంతమైన జీవితం కావాలి అని చాలా మీ పర్సన్ అయితే చాలా ట్రై చేస్తున్నాడు. మీకు కమ్యూనికేషన్ అయితే చాలామందికి చూపిస్తుంది ఈ మధ్య. చూద్దాం ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నాడు మీ పర్సన్ మీకు. యూనివర్స్ కలెక్టివ్స్కి వాళ్ళ పర్సన్ ఏం చెప్పాలనుకుంటున్నారు? యూనివర్స్ ప్లీజ్ ద గైడెన్స్. కలెక్టివ్స్కి వాళ్ళ పర్సన్, కలెక్టివ్స్ యొక్క పర్సన్ వారికి ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాడు? 3 ఆఫ్ సోర్డ్స్, వన్ ఆఫ్ ది హెర్మైట్. త్రీ ఆఫ్ సోర్డ్స్. డెఫినెట్గా మీ పర్సన్ అయితే ఇప్పుడు చాలా పెయిన్లోనే ఉన్నారు, చాలా డీప్ పెయిన్లో ఉన్నారు. అందుకే మనకు డెత్ కార్డ్ కూడా వచ్చింది స్టార్టింగ్లోనే. అండ్ హెర్మెట్ కూడా చాలా ట్రాన్స్ఫర్మేషనే అవుతుంది కొంతమంది లైఫ్లో అయితే. ఇది ఎంత ఈజీ కాదు. ఈ 3 డెత్ కార్డ్ అండ్ స్టార్ కార్డ్ అండ్ హెర్మెట్ ఇవన్నీ కూడా మేజర్ ఆర్కానాస్. ఇవన్నీ కూడా చాలా డీప్గానే ఏదో ట్రాన్స్ఫర్మేషన్ అయితే అవుతుంది. తనని తాను కోల్పోతున్నారు. లెఫ్ట్ అవుట్. ఇందాక 5 ఆఫ్ పెంటికల్స్ కూడా వచ్చింది కదా మనకు. లెఫ్ట్ అవుట్ అయిపోతున్నారు అంటే ఒంటరిగా ఫీల్ అయిపోతున్నాడు. తన సోల్ అనేది ఎంతమంది ఉన్నా చుట్టూ ఒంటరిగా ఫీల్ కావడం అంటే, ఒంటరిగా ఉన్న ఫీల్ భావన అని అంటే మన చుట్టూ ఎంతమంది ఉంటారు, మన అయిన వాళ్ళందరూ ఉంటారు, కానీ సోల్ ఫీల్ అవుతుంటుంది. ఎందుకంటే ఆ సోల్ మనది కదా. హాఫ్ సోల్ అనేది లేకపోతే ఫీల్ అవుతూనే ఉంటుంది. ఎందరున్నా సరే చుట్టూ తను లేదే అన్నది, ఎవ్వరూ లేనన్న ఒంటరిలం అయిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. చుట్టూ తన వాళ్ళు ఉన్నా, ఎంత లగ్జరీ లైఫ్ ఉన్నా, ఎంత మంచి ఫుడ్ ఉన్నా, ఎంత మంచి బట్టలు ఉన్నా, ఎంత బాగున్నా ముందు ఎవరు లేరన్న ఫీలింగ్ కలుగుతుంది. అదే సోల్, అది ఇన్నర్ కాలింగ్ అనమాట. అదే సోల్ రికగ్నైజేషన్. అప్పుడు తెలుస్తుంది మనకు. ఈ ప్రస్తుతం మీ పర్సన్ చాలా కొంతమందికి కావచ్చు, ఇది అందరికీ కాకపోవచ్చు. ప్రస్తుతం మీ పర్సన్ ఇలానే ఉన్నాడు. అండ్ డెత్ కార్డ్ కూడా వచ్చింది. తనకి ఈగో అనేది డెత్ అవుతుంది. అందుకే కదా ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది వచ్చింది. అండ్ స్టార్ కార్డ్ తోటి కూడా తనకు మేనిఫెస్టేషన్ చేస్తున్నాడు సైలెంట్గా. నేను ఇది కనెక్షన్ ముందుకు వెళ్ళాలి, ఎలాగైనా మేమిద్దరం కలిసి ఉండాలని. అండ్ హెర్మెట్ అని అంటే చాలా సోల్ సర్చింగ్లోనే ఉన్నాడు. ఎందుకు ఇది ఎవరు నేను అని తెలుసుకుంటానికి 3 ఆఫ్ స్వోర్డ్స్ తోటి చాలా పెయిన్లో ఉన్నాడు ఇప్పుడు తన పర్సన్. ఇది చాలా నార్మల్ కార్డు కాదు, ఇది చాలా డీప్ పెయిన్లో ఉన్నాడు. మేబీ ఈగో డెత్ అవుతున్నట్టుంది కొంతమందికి. ఆ సిచ్యువేషన్లో ఉండొచ్చు మీ పర్సన్. చాలా పెయిన్లో ఉన్నాడు. ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, నాకు ఎనర్జీస్ పరంగా అర్థమైంది ఏంటి అంటే, ఈ పెయిన్లో నేను ఎప్పుడైతే చాలా డీప్ పెయిన్లో ఉన్నాను, నన్ను నేను వెతుక్కుంటూ నేను ముందుకు వెళ్తున్నాను ఈ కనెక్షన్లో. ఇదంతా అయిపోయిన తర్వాత నేను నీ కాడికి 8 ఆఫ్ వాండ్స్ తోటి నేను కమ్యూనికేషన్ అయితే నీ దగ్గరికి తీసుకుంటాను, ఒక క్లారిటీ ఇస్తాను. మన ఈ కనెక్షన్ని నేను ముందుకు తీసుకెళ్ళి 4 ఆఫ్ వాండ్స్ తోటి మన ఇద్దరం చాలా హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నానని చెప్పాలనుకుంటున్నాడు. ఇది ఈరోజు రీడింగ్. ఐ హోప్ మీకు ఇది రెజోనేట్ అయింది అనుకుంటున్నాను. మీలో ఎవరికైనా మీకు టారో రీడింగ్ కావాలి అంటే, కంప్లీట్ రీడింగ్ కావాలన్నా అవైలబుల్ ఉంది. లేదు మాకు 1 క్వశ్చన్ 2 క్వశ్చన్స్ మా కెరియర్ కోసం కానీ, హెల్త్ కోసం కానీ, రిలేషన్షిప్స్ కోసం కానీ, ఒక 1 కార్డ్తో 2 కార్డ్తో మాకు గైడెన్స్ కావాలి అన్నా కూడా అవైలబుల్ ఉంది. మీరు వాట్సాప్ చేయొచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్న వాళ్ళకి సబ్కాన్షియస్ మైండ్ హీలింగ్ అనేది చాలా మేజర్ రోల్. చాలా మేజర్గా ఉన్నది ఏంది ఇన్నర్ వర్క్ అంటే, చక్రాస్ ఒకటి, అండ్ యాన్సెస్టర్ హీలింగ్ ఒకటి, అండ్ సబ్కాన్షియస్ మైండ్ హీలింగ్ ఒకటి. ఈ 3 చాలా మేజర్. మిగతా మీరు ఏ చేసినా చేయకపోయినా ఉండదు, కానీ ఇవి మాత్రం చేయాల్సిందే. అండ్ సబ్కాన్షియస్ మైండ్ హీలింగ్ అవైలబుల్గా ఉంది. కావాలన్న వారు రావచ్చు. ఓకేనా?
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? బాయ్.